ఒకప్పుడు 104 ఉద్యోగులుగా సేవలందించిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చాలీచాలని జీతాలతో అవి కూడా సమయానికి అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 104 వాహనాలని అందుబాటులోకి తెచ్చింది. ఆ టైంలో తాత్కాలికంగా కొందరిని నియమించింది. వీరంతా వారికి నిర్దేశించిన రోజున వెహికల్స్ తో గ్రామాలకు వెళ్లి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఎపిలెప్సీ, ఆస్తమా, బ్రాంకటైస్, చిన్నపిల్లలకు ఆరోగ్య టిప్స్, గర్భిణులకు, స్త్రీలకు నెలవారీ టెస్టులు చేసి మందులు ఇచ్చేవారు. అయితే గత ప్రభుత్వం 2021 నవంబర్లో 104 వ్యవస్థను రద్దు చేసింది. ఇందులో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని రీడిప్లాయిడ్ కింద ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లను పీహెచ్సీలకు, జిల్లా హాస్పిటళ్లకు అలాట్ చేసింది. డ్రైవర్లను మెడికల్ కాలేజీలు, టీ హబ్, డిఎంహెచ్ ఆఫీసులకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను డిఎంహెచ్ ఆఫీసులకు కేటాయించింది. సర్దుబాటులో వెహికల్స్ అన్ని ఖరాబ్ అయినప్పుడు సర్దుబాటులో నన్ను డిస్టిక్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా డిస్టిక్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు దాన్ని మెడికల్ కాలేజీగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు కూడా ప్రజెంట్గా అందులోనే ఉంటున్నాను. మాకు గత 10 సంవత్సరాల నుంచి వేతనాలు సరిగా అందడం లేదు, ప్రతి నెల రావడం లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక 5 నెలల నుంచి జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కూల్ ఫీజులు కట్టడం, తర్వాత మాకు డైలీ నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిసారి అప్పులు ఇవ్వాలన్నా కూడా మమ్మల్ని నమ్మి ఇచ్చే పరిస్థితి కూడా లేదు వేరే వాళ్ళకు కూడా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మేము ప్రతి విలేజ్ని కవర్ చేసి బెనిఫిషియరీ అందరినీ కవర్ చేసి వాళ్ళకి మంచిగా మందులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. వాటిని గవర్నమెంట్ ఈ విధంగా నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియమితులైన ఉద్యోగులకి కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుని ట్రెజరీ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి. కానీ 104 ఉద్యోగుల విషయంలో అలా జరగడం లేదు. గత ప్రభుత్వంతో పాటు కొందరు స్వార్థ దళారులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. దీనివల్ల 104 ఉద్యోగులు ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగానే మిగిలిపోయారు. ఖమ్మం జిల్లాలో 90 మంది ఉద్యోగులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 మంది 104 ఉద్యోగులు ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం 104 ఉద్యోగులను వైద్య ఆరోగ్య వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగానే పరిగణించి వేతనాలు ఇస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అక్టోబర్ నుంచి వేతనాలు అందక 104 ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. గత 2021లో వాహనాలను నిలిపివేసిన దగ్గర నుంచి కూడా మా ఉద్యోగులందరినీ సర్దుబాటు చేయడం జరిగింది. వివిధ పిఎస్సీల్లో, అలాగే ప్రధాన ఆసుపత్రుల్లో, టీ హబ్బుల్లో, డయాగ్నోస్టిక్స్ ఇట్లా అన్ని మొదలుగా వివిధ వింగ్స్ కింద మా అందరినీ సర్దుబాటు చేశారు. అప్పటి నుండి కూడా మాకు వేతనాలు సరిగా రావడం లేదు. హెచ్ఎంఆర్ అనే సంస్థను తొలగించి మమ్మల్ని కలెక్టర్, డిఎంఎండ్హెచ్ఓల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మాకు కేవలం వేతనాలు ఒకటే ఏజెన్సీ ద్వారా ఇస్తారు. మేము పూర్తిగా కలెక్టర్ అండ్ డిఎంఎండ్హెచ్ఓల ఆధీనంలో కొనసాగుతున్నాము. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మమ్మల్ని తీసుకోబడింది. కాబట్టి మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. మాకు రెగ్యులర్ చేసి ట్రెజరీ ద్వారా జీతాలు ఇస్తే మాకు కొంచెం మా బతుకులు బాగుపడతాయని చెప్పి, అదేవిధంగా 5 నెలల జీతాలు లేకపోవడం వల్ల నిన్న హైదరాబాద్లో కూడా ధర్నా చేయడం జరిగింది. నెలకు ఎల్టీలు, ఫార్మాసిస్టులకు 20,000, డ్రైవర్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 17,000, సెక్యూరిటీ గార్డులకు 15,000 జీతాలు ఇస్తున్నారు. ఇందులో ఏజెన్సీలు నెలకు 2,700 వివిధ కటింగ్ల పేరుతో కోత పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పీఎఫ్ మొత్తాలను కూడా సరిగా జమ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త ఏజెన్సీలను వైద్య శాఖ నియమిస్తుందని, ఒక్కో ఏజెన్సీ ఒక్కోలా వేతనాల్లో కోత విధిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా నియమితులయ్యే ఎల్టీలు, ఫార్మాసిస్టులకు 27,000 వేతనం ఇస్తున్నారు. గత 15 ఏళ్లుగా వైద్య శాఖలోనే సేవలందిస్తున్న తమకు మాత్రం అరకొర వేతనాలే ఇస్తున్నారని వాపోతున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఏపీలోని జీవో నంబర్ 30 ప్రకారం వీరికి ప్రస్తుతం 30,000 ఇవ్వాలి. అలాగే పీఆర్సీ సిఫారసుల మేరకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేయాలి. అంటే రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగానే వీరికి వేతనాలు పెంచాలి. అయితే కొన్ని సాంకేతిక కారణాలు చూపి వీరి జీతాలు మాత్రం పెంచలేదు. జీతాలు సరిగ్గా రావడం లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, పిల్లలకు ఫీజులు కట్టడం, ప్రతి నెల అప్పు తెచ్చుకోవాలి అని అంటే 5 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంటే అప్పులు తెచ్చుకోవాలంటే ఇల్లు గడవని పరిస్థితి. మాకు ఎవరు అప్పులు కూడా ఇవ్వడం లేదు. ఏ నెలకు ఆ నెల జీతం వస్తే పిల్లల చదువులు కూడా మాకు కొనసాగుతాయి. పిల్లల చదువు ఇబ్బంది పడుతున్నాము.
ఇల్లు అద్దెలు కట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు 5 నెలలు అవుతుంది జీతం రాక, ఇది 6వ నెల మొదలైంది. కాబట్టి మాకు ఈ గవర్నమెంట్ అయినా కానీ స్పందించి త్వరగా జీతాలు వచ్చేటట్టు మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్, కనీసం కాంట్రాక్ట్ బేసిక్ అయినా తీసుకొని మాకు జీతాలు నెలలా వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాం. కొత్త ప్రభుత్వం హయాంలోనైనా 104 ఉద్యోగులను రెగ్యులర్ చేసి వేతనాలు ట్రెజరీ ద్వారా అందేటట్లు చూడాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 104 ఉద్యోగులు కోరుతున్నారు.